మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మరో వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తున్న మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మాఘ పురాణంలోనే ఒక అద్భుతమైన గాథలోకి వెళ్ళిపోదాం రండి. వినడానికి ఇది ఒక కథలా అనిపించవచ్చు, కానీ ఇది అంతకు మించి అచంచలమైన భక్తికి శక్తి ఎంత ఉంటుందో చెప్పి ఈ గొప్ప నిదర్శనం. చిన్న చిన్న ఆచారాలను కూడా పాటిస్తూ ఏకంగా ఒక స్వర్గాన్నే సాధించవచ్చోనో కూడా ఈ జంట కథ. ఇది మరి ఆ మామూలు దంపతులు ఇంతటి అసాధారణమైన విజయాన్ని ఎలా సాధించగలిగారో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక్కసారి చేసే స్నానము ఒక మనిషి జీవితంలో చేసిన పాపాలన్నింటినీ కడిగివేసే శక్తి ఉంటుందా? ఏంటి, నీకు అంతకు మించి మహిమ ఉంటుందా? సరే, మనం ఇచ్చే ఈ బహుమతుల్లో ఏ కానుకకు దానికి సాక్షాత్తు స్వర్గంలోనే తలుపులు తెరిపించే గొప్ప శక్తి ఉంటుంది? ఈ ప్రశ్న వెనుక ఉన్న దైవిక రహస్యాన్ని ఛేదించింది ఎవరో కాదు, ఈ ఒక అసాధారణమైన బ్రాహ్మణ జంట. అసలు వాళ్ళకి ఈ జ్ఞానం ఎలా తెలిసింది? ఈ సమాధానాలన్నీ ఒక వ్యాస మహర్షి రచించిన జ్ఞానం స్కంద పురాణంలోని మాఘ పురాణంలో ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్య కథను విందాము. ఈ కథలోని ముఖ్యమైన పాత్రలు ఒక బ్రాహ్మణ దంపతులు వాళ్ళ జీవితంలో మొత్తం భగవంతుని సేవకే అంకితం చేశారన్నమాట. వాళ్ళ ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. మొత్తం భగవంతుని సేవకే అంకితం అన్నమాట. వాళ్ళ ఆ గొప్ప శక్తివంతమైన ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించాలని గొప్పగా సంకల్పించుకున్నారు. మరి ఆ వ్రతాన్ని వాళ్ళు ఎలా ఆచరించారు? వాళ్ళ భక్తి మార్గం ఎలా జరిగింది? వాళ్ళ దినచర్యలో ఉన్న ఈ అద్భుతమైన ఆచారాలేంటో ఇప్పుడు చూద్దాము. వాళ్ళ భక్తి మార్గం మొత్తం 3 స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఒకటవది పవిత్రమైన మాఘమాస స్నానము, రెండవది నిరంతరమైన జపం ధ్యానం చేసుకోవడం, మూడవది మాటల్లోనూ చేసేది కాదు పనిలోనూ ఎంత స్వచ్ఛతగా పాటించడమో ఈ మూడోది అత్యంత ముఖ్యమైనది. మాఘ స్నానము పురాణాల ప్రకారము సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదిలో చేసే స్నానము మన శరీరాన్నే కాదు, ఆత్మను కూడా శుద్ధి చేసి స్వర్గానికి దారి వేస్తుందట. వాళ్ళు ఆ రోజంతా భగవంతుని ఆలోచనతో గడిచిపోయేది. నిరంతరం దేవుడి నామాన్ని జపిస్తూ రామాయణము, మహాభారతము, భాగవతము లాంటి పవిత్రమైన కథలు వింటూ వాళ్ళ మనస్సును ఎప్పుడూ దైవం మీద లగ్నం చేసేవారు. వాళ్ళకి కేవలం పూజ వరకే ఆగిపోలేదు, వాళ్ళు మాటల్లోనూ చేతుల్లోనూ కనిపించేది. ఎవరైతే యోగ్యులు సంపదలు, ధాన్యాలు, బంగారము, వస్త్రాలు ఇస్తారో వారు ఉత్తమ స్నానానికి వెళ్తారు. అలాగే కాకుండా అబద్ధాలు చెప్పడము, చాడీలు చెప్పడము, వేరే వాళ్ళని విమర్శించడము, ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండేవారు. ఎప్పుడు స్వచ్ఛంగా అదుపులోనే ఉంచుకునేవారు. వాళ్ళ భక్తి మార్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్వచ్ఛమైన మనస్సుతో చేసిన దానం వల్ల వ్రతాన్ని ఎలా పూర్తి చేసిందో ఇప్పుడు చూద్దాము. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఈ మాఘమాసంలో గోవుకు నువ్వుల్ని ఇంకా బెల్లాన్ని అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల చాలా పుణ్యప్రదమట. ఆ దంపతులు కూడా వాళ్ళ శక్తి కొలది ధాన్యాన్ని నిస్వార్థంగా చేసే ఈ దాన శక్తిని గురించి పద్మపురాణంలో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే అర్హులైన వారికి సంపద, ధాన్యాలు, బంగారము, వస్త్రాలు, దానం చేస్తారో ఉత్తమ స్నానానికి వెళ్తారు అని ఇంతటి నిష్ఠతో భక్తితో వ్రతాన్ని పూర్తి చేసిన వారికి ఆ దంపతులకు ఎలాంటి ఫలితం దక్కిందో తెలుసుకునే సమయము వచ్చేసింది. వాళ్ళు అచంచలమైన భక్తికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో చూద్దామా? తమ వ్రత పరిపూర్ణ భక్తితో, భక్తి శ్రద్ధలతో ఫలితం దక్కిందో లేదో తెలుసుకునే సమయం వచ్చింది. వాళ్లకు ఆ దంపతులను తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు స్వర్గం నుంచి దివ్య విమానము
భూమి మీదకు దిగి వచ్చింది. ఆ దివ్య విమానంలో నేరుగా శ్రీ మహావిష్ణువే వైకుంఠధామానికి చేరుకుంటున్నాడు. ఆలోచించండి. ఎందుకంటే ఇంత గొప్ప ఫలం ఇంకేముంటుంది? ఆ దంపతుల ప్రయాణము మనకందరికీ ఒక దారిని చూపిస్తుంది. మనం మొదట్లో వ్రాసుకున్న ప్రశ్నలు గుర్తుకొస్తున్నాయి కదా, వాటికి సమాధానాలు ఇప్పుడు ఈ కథలోనే వెతుక్కుందాము. గుర్తుకొస్తున్నాయి. ఈ కథకు ఆన్సర్లు కూడా వాళ్ళు ఇప్పుడు కథలోనే వెతుకుదాము. మనం ఒకటో ప్రశ్నకు సమాధానం ఇదిగోండి. అవును, మనము ఈ మాఘమాసంలో చేసే ఈ పవిత్ర స్నానానికి జన్మజన్మల పాపాలను కడిగివేసే శక్తి ఉంటుంది. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం. స్వచ్ఛమైన హృదయంతో చేసే ప్రతి ధ్యానము స్వర్గద్వారాలను తెరుస్తుంది. చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన రహస్యం అసలు ఈ విషయంలో ఇదే. స్నానము, జపము, దానము వీటన్నిటి వెనుక ఉన్న ఈ అసలైన శక్తి ఏంటంటే వారికి అచంచలమైన భక్తితో వాళ్ళు చేసే ప్రతి పనిని ఇది నీ కోసమే స్వామి అని భగవంతుని అర్పణంగా భావించి చేశారు. స్వచ్ఛమైన ప్రేమతో చేశారు. అందుకే వాళ్ళు ఉన్నత స్థితిని చేరుకోగలిగారు. ఇది కేవలం ఈ 3వ అధ్యాయంలోని రహస్యం మాత్రమే. ఇది మోక్షానికి దారి చూపిస్తుంది. శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కోసం ఈ పవిత్రమైన మాసంలో ప్రతిరోజు ఈ మాఘపురాణాన్ని శ్రవణం చెయ్యండి. ఎందుకంటే ఆ దంపతులు స్వర్గాన్ని తలుపులు తెరిచే శక్తి మన భక్తిలోనే దాగి ఉంది. చూశారు కదా, ఒక మంచి ఈ వీడియోలో ఇలాంటి మరెన్నో వీడియోల కోసము మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.